ఇదే ముఖ్యమంత్రి గారు రాజకీయ నాయకుల భాషను చూసి సిగ్గుపడాల్సి వస్తుంది అని దేవేంద్ర గౌడ్ నిన్న ఒక పుస్తకం రాస్తే రిలీజ్ చేస్తే ఆ ఫంక్షన్లో మాట్లాడిన మాటలు, నేతల మాటలు పిల్లలు వినకూడదని తల్లిదండ్రులు ఛానల్ మార్చేస్తున్నారు. మరి ఇవాళ మీరేం మాట్లాడారు? మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నరేంద్ర మోడీ ఏ టైంలో ఎప్పుడు బీసీ అయ్యిండో కనీసమైనటువంటి వివరాలు కూడా డేటా కూడా తెప్పించుకోలేనటువంటి స్థితిలో ఇష్టానుసారంగా మీరు మాటలు మాట్లాడి ఇవాళ దొరికిపోయినారు కదా. ఇవాళ మీరు కేసీఆర్ కులాన్ని దామాషా ప్రకారం వాళ్ళ వార్డు మెంబరే ఉండొచ్చు, కానీ ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళ ప్రకారమే ఉండాలని చెప్పడంలో తప్పలేదు. కానీ ఇట్లా ఎటకారంగా, హేళన పరంగా, సర్కాస్టిక్గా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడేటువంటి మాటలు అవసరమా? అట్లయితే జీవితంలో నిన్న మీరు చెప్పినట్టుగా ఎస్సీ కులాలలో అనేక మంది చెప్పారు కదా, 3000 మంది 2000 మంది వాళ్ళకి జీవితంలో ఎన్నడూ పోటీ చేయదా? వాళ్ళకు శక్తిగా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి శక్తిని పెంచుకొని ఒక మంచి మనిషిగా రుజువు చేసుకొని ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు గెలిస్తే ఇక వాళ్ళు ఇక్కడ ఎప్పుడు ఎమ్మెల్యేలు కావద్దా? ఆ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు జీవితాల్లో ఎప్పుడు ఎమ్మెల్యేలు కావద్దా? ఒక బుడగజంగాల వాళ్ళు ఎమ్మెల్యే కావద్దా? లేకపోతే దాసర్లో లేకపోతే ఇంకా మిగిలినటువంటి ఎస్సీ ఉపవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా జీవితంలో ఎప్పుడు ఎమ్మెల్యేలు కావద్దా? మిగిలిన బీసీలలో తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఎన్నడూ ఎమ్మెల్యేలు కాకూడదా? మీరు కులాల వారీగా చూస్తూ పోతే ఓసీలందరూ ఒకటా, లేకపోతే ఈ ఓసీలలో మళ్ళీ కులాలంతా వేరువేరా, అందరినీ కలిపి చూడాలన్నా? ఈ అంశాలను కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చిత్తశుద్ధి ఉంటే ఇన్ని మాట్లాడినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నేను త్యాగం చేస్తున్నా బీసీల కోసం, కేంద్ర బీజేపీ అదేంది మీ కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పండి, బీసీని ముఖ్యమంత్రి చేయండి, నేను రాజీనామా చేస్తా, నేను 7.5 ఉన్నా, నాకు బీసీలు లెక్కలు తీసినా, ఇప్పుడు నేను త్యాగం చేస్తా, ఇది కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో పెద్ద బాటలు పరుస్తుంది అనేటువంటి మాట చెప్పండి. మీరు ఆ మాటలు చెప్పండి. నేను త్యాగం చేసి ఒక బీసీకి ముఖ్యమంత్రి ఇస్తా, లేదా ఒక ఎస్సీకి ముఖ్యమంత్రి ఇస్తా, ఈ రాష్ట్రంలో ఇవ్వనియండి, నేను సాధారణంగా ఒక మంత్రిగా ఉంటా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగానే ఉంటా అని చెప్పండి, త్యాగం చేయండి. అవన్నీ త్యాగాలు జరట. నేనే చివరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదు, అయినా సరే నేను బీసీల లెక్కలు తీసిన. బీసీల లెక్కలు తీస్తే ఏం లాభం? 42% రిజర్వేషన్ ఇయ్యలేరు కాబట్టి జనాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. కేంద్రంలో ఇప్పుడు ఇక్కడ ఏదో అసెంబ్లీలో పెట్టేసి కేంద్రానికి పంపించి అది రాదు, న్యాయపరంగా చిక్కులు ఉంటాయి, సుప్రీంకోర్టు ఒప్పుకోదు, 50% కంటే రిజర్వేషన్లు ఎక్కువ పోదు, తమిళనాడు పరిస్థితి వేరు, మహారాష్ట్ర పరిస్థితి వేరు. కాబట్టి ఏమైంది? నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు, ఆయన బీసీ కాదు, నిజమైన బీసీ అయితే 42% ఒప్పుకోవాలి, కానీ నెట్టేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. అంటే బట్టగాల్చి మీదేసి తమ తప్పులని ఇతరుల మీద నెట్టేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ఇది అంశాలకు సంబంధించినటువంటి ఇది రెండు అంశాలలో రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మాటలని మనం ఏ విధంగా చూడొచ్చు అనేటువంటిది, ఇది వీళ్ళు చేసినటువంటి ఘనకార్యము ఏంటి అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం.